ఏపీ డీజీపీ ఠాకూర్పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఎన్నికలు పూర్తయ్యే వరకు డీజీపీని తప్పించాలని కోరారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం విషయంలో డీజీపీ ఠాకూర్ వ్యాఖ్యలను ఫిర్యాదులో పేర్కొన్నారు ఆర్కే. ఠాకూర్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని, ఆయన డీజీపీగా ఉంటే ప్రజలు ఓటు హక్కును సజావుగా వినియోగించుకోలేరని అన్నారు. ఠాకూర్పై హైకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉండగానే డీజీపీగా నియమించారని ఆర్కే ఈసీకి తెలిపారు. అలాగే జీహెచ్ఎంసీ పార్క్ స్థలాన్ని ఆక్రమించి ఇల్లు నిర్మించుకున్న ఆయన అఖిల భారత సర్వీస్ అధికారులు రూల్స్ ను కూడా అతిక్రమించారని ఫిర్యాదులో పేర్కొన్నారు ఆర్కే. మీద కేసులు నడుస్తూ ఉన్నప్పటికీ కూడా దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఆయన ఇష్టం వచ్చినట్లుగా మరి డీజీపీ గారు చేయటం ఎంతవరకు సబబు? పార్షియాలిటీ ఖచ్చితంగా ఆయన చూపిస్తూ ఉన్నాడు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా ప్రతిపక్ష నేత. ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగిన రోజున అసలు మొట్టమొదటిసారి దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏదన్నా జరిగితే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారా లేదా అని పరిశీలించుకోవాల్సినటువంటి రాష్ట్ర డీజీపీ ఆ పనిని పక్కన పెట్టేసి చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా వింటూ అసలు ప్రెస్ మీట్ పెట్టి మరి విలేకరుల సమావేశంలో అది జగన్మోహన్ రెడ్డి గారే చేయించుకోవడానికి ప్రయత్నం చేశారు, సానుభూతి కోసం చేశారని చెప్పినటువంటి డీజీపీ ఈ ఎన్నికల్లో కొనసాగితే స్వేచ్ఛగా సామాన్యుడు తన ఓటు హక్కును వినియోగించుకోగలడా? పార్కు స్థలాలను ఆక్రమించుకొని మరి ఆయన బతుకుతూ ఉన్నాడు ఆ డీజీపీ. అలాంటి డీజీపీ కనుక ఉంటే ఎన్నికలు స్వేచ్ఛగా సజావుగా జరగవు. తక్షణం ఆయన్ని విధుల నుంచి తొలగించండి. తక్షణం డీజీపీని ఈ ఎన్నికల సమయం వరకు పక్కన పెట్టవలసిందిగా నేను అధికారి గారిని కోరటం జరిగింది.